వీళ్ళు ఆ రేవంత్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు, దోపిడీ, దౌర్జన్యం నుంచి ఈ పేద బహుజన వర్గాలను, మరి ముఖ్యంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను, అగ్రవర్ణాల్లో ఉండే పేదలను కొంత కాపాడుతారేమో అన్న ఆశ మాకుండే. కానీ నిన్న పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే ఆ ఆశ మొత్తం కూడా అడియాశ అయిపోయింది. ఇక పొన్నం ప్రభాకర్ గారి స్టేట్మెంట్కి వద్దాం. పొన్నం ప్రభాకర్ గారు నిన్న ఏమన్నారు? అసలు ఈ చట్టబద్ధత కల్పించుంటే కళ్యాణ లక్ష్మికి, అదేవిధంగా షాదీ ముబారక్కు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా అన్నారు. వాకిటి శ్రీహరి గారు ఏమన్నారు? అయ్యా, మేము తప్పులు చేసిండొచ్చు కాక మీరు రోడ్లు ఎక్కడం కన్నా మేము ఇక్కడ తప్పు చేసినామని చూపిస్తే మేము సరిదిద్దుకుంటాం కదా అని ఆయన ఒక పెద్ద లారీ, చిన్న లారీ ఉదాహరణ చెప్పుకుంటూ చెప్పారు. నేను ఇలా చాలా క్లియర్గా చెప్తున్నా, పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, మీరు దయచేసి ప్రిపేర్ అయ్యారండి, అధికారులతో మాట్లాడిరండి, న్యాయశాఖ నిపుణులతో మాట్లాడి ప్రెస్ ముందరికి రండి, మీ అజ్ఞానాన్ని బయట పెట్టుకోకండి. మీరు జీవోల ద్వారా ఆ విజయ్ గోపాల్ అనే న్యాయవాది, ఆయన గౌరవ హైకోర్టులో ఆయన ఇచ్చిన పిటిషన్ ఏంటి? ఈ కళ్యాణ లక్ష్మి పథకానికి కానీ, షాదీ ముబారక్ పథకం కానీ, దానికి ఆ ప్రోగ్రాంలు చేసి ఆ స్కీములు నడిపించే అధికారం కేవలం శాసనసభకే ఉన్నది, గవర్నమెంట్కు లేదు అని ఆయన అంటున్నాడు. మరి మీరు వెంటనే న్యాయశాఖ నిపుణులను పిలిపించి మీ ఆఫీసర్ల నుంచి పారావైజ్ రిమార్క్స్ తీసుకొని వెంటనే మీ అడ్వకేట్ జనరల్ను, అడిషనల్ అడ్వకేట్ జనరల్ను పురమాయించి మరి వాళ్ళకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించాలి కదా. అది పంపించకుండా మీరు ఇప్పుడు పత్రికల ముందరికి వచ్చి, మీడియా ముందరికి వచ్చి మళ్ళీ ఆ భాండం కూడా బీఆర్ఎస్ మీదనే వేస్తున్నారు. మీ చేతగానితనానికి కూడా కారణం బీఆర్ఎస్ అంటున్నారు. ఇది పూర్తిగా ఆక్షేపణీయం. మీకు దమ్ముంటే మంచిగా పాలన చేయండి, మీకు దమ్ము లేకపోతే మా వాళ్ళు అయితే లేదని చెప్పేసి ఇప్పుడు వాకిటి శ్రీహరి గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి, మేం చేస్తాం కదా. ఇప్పుడు జీవోలు సరిగా లేవు కాబట్టి చట్టబద్ధత కల్పించాలంటున్నారు. అసలు మీరు చదువుకోవాల్సింది ఏందయ్యా అంటే, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, నవంబర్ 26, 1949 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఈ దేశంలో 90% ఆఫ్ ద స్కీమ్స్ జీవోల మీదనే నడిచినాయి, ఇంక్లూడింగ్ మీ మహాలక్ష్మి స్కీమ్, ఇంక్లూడింగ్ మీ గృహజ్యోతి స్కీము. ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి 1,50,000 కోట్లు ఏదైతే దొంగదారిన దొబ్బాలని చూస్తున్నాడో, ఆ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా జీవోల ద్వారానే వచ్చింది. మీరిచ్చిన 6 గ్యారంటీలకు మరి చట్టబద్ధత తీసుకొచ్చిండ్రా? లేదు కదా. పిఎం కిసాన్ జీవోల ద్వారానే వచ్చింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో జరిగే ప్రతి సంక్షేమ పథకం కూడా జీవోల ద్వారానే వస్తుంది. దానికి మూల కారణం ఏందయ్యా అంటే ఆర్టికల్ 162. తెలియకపోతే తెలుసుకోండి. 162 అధికరణం రాజ్యాంగంలో ప్రభుత్వాలకు విపరీతమైన అధికారాలు ఇచ్చింది. ప్రతి దానికి కూడా శాసనసభకి పోవాల్సిన అవసరం లేదు, మీరు జీవోల ద్వారా చేసుకోవచ్చు. ఒక్కటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటయ్యా అంటే, మీరు ప్రతి సంవత్సరం కూడా ప్రజల నుంచి ఎన్ని పన్నులు వసూలు చేస్తున్నారు, ఆ వసూలు చేసిన పన్నులు ఖజానాల్లోకి ఎట్లా వస్తున్నాయి, ఆ ఖజానాలో ఉన్న డబ్బులను ఏ విధంగా ఖర్చు పెట్టాలి అన్న విషయాన్ని బడ్జెట్ రూపంలో మీ ఆర్థిక శాఖ మంత్రి కానీ, మీ ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మీ ద్వారా గవర్నర్ కానీ ఎవరు ప్రవేశపెట్టినా శాసనసభ దాన్ని ఆమోదిస్తే చాలు, మళ్ళీ చట్టాలు చేయనవసరం లేదు. అది వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే ఇంకేవైనా కావచ్చు, విద్య కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. వీటన్నిటికి కూడా ఒక్కసారి బడ్జెట్ను శాసనసభ ఆమోదిస్తే చాలు, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ బడ్జెట్ పట్టుకొని వస్తుంది. ఉదాహరణకు 2021-22లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాకు కళ్యాణ లక్ష్మి కింద స్టేట్ సెక్టార్ స్కీమ్ కింద దాదాపుగా మాకు మరి 400 కోట్లు కావాలని అడిగింది.
శాసనసభ అప్రూవ్ చేసింది. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మాకు 200 కోట్లు కావాలని రిక్వెస్ట్ చేసినారు. వెంటనే శాసనసభ దీన్ని అప్రూవ్ చేసింది. అంటే ఒక్కసారి శాసనసభ ఈ బడ్జెట్ డాక్యుమెంట్ను అప్రూవ్ చేస్తే మీకు మళ్ళీ చట్టబద్ధత ఉండాల్సిన అవసరం లేదు. ఈ కామన్ సెన్స్ లేకుండా మీరు మీడియా ముందరికి వచ్చిండ్రు. అయ్యా నేను ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే, మరి మీరు మీ ఆఫీసర్లకు ఆ న్యాయవాది జూలై నెలలో ఎప్పుడైతే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చట్టబద్ధత లేదు అని చెప్పిర్రో, ఆ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేయగానే మీకు ఫోన్ కాల్ వచ్చింది. నాకు వచ్చిన సమాచారం చెప్తున్నా. వచ్చిన వెంటనే మీ అధికారులు ఆగమేఘాల మీద పారావైజ్ రిమార్క్స్ కూడా ఇచ్చిండ్రు అనేది మా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సమాచారం. మరి ఆ పారావైజ్ రిమార్క్స్ అని వచ్చిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాల్సిన సమయంలో మీరు సెక్రటరియేట్కు పంపించుకున్నారు. సెక్రటరియేట్లో ఈ కౌంటర్ను అప్రూవ్ చేయాల్సింది లా డిపార్ట్మెంట్. ఈ లా డిపార్ట్మెంట్ ఎందుకు చేయలేదు అనేది మొదటి ప్రశ్న. ఈ లా డిపార్ట్మెంట్ కంట్రోల్లో